గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా లియో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసామో చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బర్త్డే రోజు నీట్ గా స్నానం చేసి రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ లియోకి స్నానం చేయించేస్తున్నాం. ఫస్ట్ స్నానం చేయించడానికి తీసుకొచ్చినప్పుడు కొంచెం అల్లరి చేస్తాడు, కానీ ఒకసారి దొరికిపోయిన తర్వాత నీట్ గా స్నానం చేయించేసుకుంటాడు. స్నానం చేయడం అయిపోయింది. ఇప్పుడు టవల్తో తుడిచేసి హెయిర్ డ్రై చేయాలి. మీకు ప్రీ బర్త్డే వ్లాగ్లో చెప్పాను కదా, లియో గడికి ఫేస్ మీద డ్రై చేస్తే అస్సలు నచ్చదు అని చెప్పి. ఫుల్ బాడీ మొత్తం డ్రై చేయడానికి ఒప్పుకుంటాడు, కానీ ఫేస్ మీద డ్రై చేయడానికి మాత్రం ఒప్పుకోడు. డ్రై చేయడం అయిపోయిన తర్వాత ఎలా అల్లరి చేస్తారో మీరే చూసేయండి. స్నానం చేసి ఫుల్గా అల్లరి చేసిన తర్వాత చాలా ఆకలి వేసేస్తుంది వాడికి. సో ఇప్పుడు వాడికి ఫుడ్ పెట్టేద్దాం. ఈరోజు లియో బర్త్డే కాబట్టి స్పెషల్గా ఎగ్ ఆమ్లెట్ వేసి పెడుతున్నాం. ఎగ్స్ అంటే లియో గడికి చాలా ఇష్టం, కానీ వాడు ఎక్కువ ఎగ్స్ తినకూడదు. ఎగ్స్ ఎక్కువ తినడం వల్ల లియోకి ఇచ్చింగ్ వచ్చేస్తుంది. సో అందుకే ఎక్కువ ఎగ్స్ ప్రిఫర్ చేయం. లియోకి ఫుడ్ పెట్టేసిన తర్వాత లియో బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి సింపుల్ గా డెకరేషన్ చేద్దామని డెకరేషన్ స్టార్ట్ చేశాం. లియో బర్త్డే స్పెషల్ గా చికెన్ జాయింట్ బిర్యానీ చేశాను. రెసిపీ కావాలంటే ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి. డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ లుక్ చూసి మా ఈ సింపుల్ డెకోర్ ఎలాగుందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు లియో రెడీ అయిపోతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి. లియోకి ఇలా కోమింగ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. కోమింగ్ చేస్తే ఎంతసేపు అయినా ఉండిపోతాడు. కోమ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు లియో ఫ్రెండ్స్ కి ఫుడ్ పెట్టడానికి బయటకు వెళ్తున్నాం. లియో ఫ్రెండ్స్ కి పెట్టడానికి నేను చికెన్ రైస్ చేశాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, దీంట్లో ఏం యాడ్ చేయలేదు. ఫస్ట్ చికెన్ కొంచెం వితౌట్ ఆయిల్ ఫ్రై చేసేసి దాంట్లో మీకు చికెన్ కి సరిపోయేలా రైస్ తీసుకొని వాటర్ వేసేసుకుంటే అయిపోతుంది. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి, సో అది కొంచెం స్మూత్ గా కుక్ అవుతుంది కదా, వాటికి ఈజీగా డైజెషన్ అవుతుంది. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఇంకా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం లియో బర్త్డే రోజు ఇలా వీళ్ళందరికీ ఫుడ్ పెట్టినందుకు. మనం చేసిన ఫుడ్ అవన్నీ ఇష్టంగా తిన్నప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఇంకేం చేసినా రాదు అని నా ఫీల్. మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. ఫుడ్ పెట్టేసి అందరం ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు లియోతో కేక్ కటింగ్ చేయిస్తున్నాము. ఫస్ట్ లియోకి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసిన తర్వాత కేక్ కటింగ్ చేస్తాము. అని చెప్పి క్యూట్ పాండా కేక్ తెచ్చాము, కానీ అది లియో తినకూడదు కాబట్టి లియో కోసం లివర్ రైస్ అండ్ ఆమ్లెట్ తో కేక్ చేశాను. ఎందుకంటే ఆ రెండు వాడి ఫేవరెట్ కాబట్టి. లియో కోసం ఇంకొక కొత్త గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు లియోకి టాయ్ చాలా బాగా నచ్చింది, ఇప్పుడు దాంతోనే ఎక్కువ ఆడుకుంటున్నాడు. సో లియో బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా హ్యాపీగా అయిపోయింది. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. పాత వీడియోస్ కానీ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.